ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివద్దని ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పూరి గుడిసెల నమూనాలు, ప్లకార్డులు ట్రాక్టర్పై గుడిసెలతో బైఠాయించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చడం దుర్మార్గమన్నారు. కూల్చిన గుడిసెవాసులకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ హాయంలో 100 ఎకరాలు ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసిన వారి భూముల జోలికి పోకుండా పేదలు వేసుకున్న ఇల్లు కూల్చివేసి అక్రమ కేసులు బనాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిరుపేదలకు స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేని ఎడల ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, పేదలు వేసుకున్నటువంటి ప్రభుత్వ భూముల్లో అధికారులు ఇళ్లను కూల్చొద్దనే డిమాండ్తో ఈరోజు సెలవు కలెక్టరేట్ ఏర్పాటు చేశాం. 33 జిల్లాల్లో ఈరోజు ఈ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వ కాలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటిని వెలికి తీసి పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గడిచినటువంటి 4 ఏళ్లలో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత హన్మకొండలోని గుండ్ల సింగారం ఇల్లు కూల్చివేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 163 సర్వే నెంబర్లో పేదలు వేసుకున్న ఇళ్లను ఇక్కడ కలెక్టర్ గారు అధికారులందరూ కలిసి కూల్చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ 163 సర్వే నెంబర్ ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంది. దీన్ని మేము అన్ని ఆధారాలతో తీసిన తర్వాతనే ఆ ప్రభుత్వ భూమి పేదల దగ్గర ఉండాలి, లేదా ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి నిరుపేదలైనటువంటి పేదలకు గుడిసెలు ఇవ్వడం కోసం ఆ 163 సర్వే నెంబర్ను మేము ఆక్రమించాం. కానీ ఇవాళ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇవాళ 163 సర్వే నెంబర్లో పెద్దలు ఉంటే వాళ్ళ కొమ్ము గాయడం కోసం ఈ పేదలను కూల్చారని అడుగుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత, చూసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఏకపక్షంగా పెద్దల చేతుల్లో ఉన్న భూముల్ని కాపాడడం కోసమే ఈ కూల్చివేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేసినట్టు అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 163 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క వాటిని తీసివేసి పేదలకు స్వాధీనం చేయాలని, ఎవరైతే పేదలు మొన్నటి వరకు గుడిసెలు వేసుకున్నారో ఈరోజు కూడా ఉంటున్నారో వాళ్ళందరికీ